వెల్కమ్ టు BRK న్యూస్. దిస్ ఇస్ స్వీయ వర్మ. కాయిల్ నిర్లక్ష్యం తీసిన పసి ప్రాణం. దోమల బెడద నుంచి రక్షణ పొందడానికి చాలా మంది రకరకాల మార్గాలను ఆశ్రయిస్తుంటారు. అయితే ఎక్కువ మంది దోమల నుంచి రక్షణకు రాత్రిపూట మస్కిటో కాయిల్ పెట్టి నిద్రపోతుంటారు. దీని వలన రకరకాల ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. తాజాగా ఓ కుటుంబం రాత్రి నిద్రకు ముందు గదిలో మస్కిటో కాయిల్ పెట్టి నిద్రపోయింది. అది అనుకోకుండా నిద్రలో దుప్పటికి అంటుకొని ఆ ఇంటి దీపాన్ని ఆర్పేసింది. ఈ విషాద ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇక విషయంలోకి వెళ్తే దోమల నుంచి రక్షణ కోసం చాలామంది సాధారణంగా మస్కిటో కాయిల్స్ వాడుతూ ఉంటారు. ముఖ్యంగా వేసవి కాలం, వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉండటంతో రాత్రిపూట నిద్రపోయే ముందు కాయిల్ వెలిగించడం చాలామందికి అలవాటుగా మారింది. అయితే చిన్నపాటి నిర్లక్ష్యం ప్రాణాంతకంగా మారవచ్చన్న వాస్తవాన్ని మరోసారి గుర్తు చేస్తూ ఎన్టీఆర్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన అనిల్ కుమార్ తన 9 ఏళ్ల కుమారుడితో కలిసి ఇంట్లో నిద్రపోతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దోమల నుంచి రక్షణ కోసం వెలిగించిన మస్కిటో కాయిల్ అనుకోకుండా దుప్పటికి అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిద్రలో ఉండటంతో మంటలు వ్యాపిస్తున్న విషయం ఆలస్యంగా గమనించగా అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. మంటల్లో చిక్కుకున్న బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి బాలుని ఆసుపత్రికి తరలించినప్పటికీ శరీరం ఎక్కువగా కాలిపోవడంతో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కళ్ళ ముందు కొడుకు మృత్యువాత పడటాన్ని తట్టుకోలేక తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. స్థానికులు సమాచారం మేరకు మస్కిటో కాయిల్ బెడ్కు అత్యంత సమీపంలో ఉంచడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సాధారణంగా కాయిల్ మంట చిన్నదిగా కనిపించిన దుప్పటి, బెడ్షీట్లు, దిండు వంటి వస్తువులు సులభంగా అంటుకునే స్వభావం కలిగి ఉంటాయి. నిద్రలో ఉన్నప్పుడు మంటలు వ్యాపిస్తే గమనించేలోపే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో అగ్నిమాపక, ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలకు కీలక సూచనలు చేస్తున్నారు. నిద్రపోయే ముందు తప్పనిసరిగా మస్కిటో కాయిల్ ఆర్పివేయాలని లేదా బెడ్కు పూర్తిగా దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. వీలైతే కాయిల్కు బదులుగా ఎలక్ట్రిక్ మస్కిటో లిపమెంట్స్, దోమతెరలు వంటి భద్రమైన మార్గాలను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీయవచ్చని, కుటుంబ సభ్యులు ప్రాణాలను కాపాడుకోవాలంటే భద్రతా చర్యలు తప్పనిసరి అని హెచ్చరిస్తున్నారు. గతంలో కూడా మస్కిటో కాయిల్ ఓ వృద్ధురాలి ప్రాణం తీసింది. కాయిల్ బెడ్కు సమీపంలోనే ఉంచడంతో పరుపుకు అంటుకుని దాని నుంచి వచ్చిన పొగ కారణంగా ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన హైదరాబాద్ మల్కజ్గిరిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనసూయ అనే 82 ఏళ్ల వృద్ధురాలి రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. ఆమె తన కుమారుడు మోహన్ శ్రీనివాస్తో కలిసి మల్కజ్గిరిలో ఉంటుంది. అయితే అనసూయ గత కొన్ని నెలలుగా వృద్ధాప్యం కారణాలతో మంచం పట్టింది.